ఓం గం గణపతే నమః. నేను మీ సిద్ధాంతి బిఎస్కేబి ప్రసాదరావునండి. ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం, రాజమహేంద్రవరం 9442555669. వాయిస్ ఆఫ్ బిఎస్కేబి ప్రసాద సిద్ధాంతి ఛానల్. నేను నిన్నటి నుంచి కూడా జ్యోతిషం లెసన్స్, అదేవిధంగా ఒక రోజుని వాస్తు లెసన్స్, మూడో రోజుని న్యూమరాలజీ లెసన్స్, నాలుగో రోజుని ఆధ్యాత్మిక గురించి, 5 మళ్ళీ జ్యోతిషం, 6 రోజుని వాస్తు, 7 రోజుని మటుకు న్యూమరాలజీ. ఈ విధంగా చెప్దామని అనుకుంటున్నాను. నిన్నటి నుంచే ప్రారంభించేశాను. అయినట్టయితే మనకి వాస్తు గురించి ఇవాళ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. వాస్తు అన్నది ఈ రోజుల్లో మానవుని జీవితంతో పెనవేసుకుని ఉంది. నిత్య జీవితంలో కూడా అది ఒక భాగం అయ్యింది. అయితే ఇక్కడ మనం వాస్తు అన్నట్టయితే ఏమిటి అంటే, వాస్తు సిద్ధాంతులు చాలామంది ఉన్నారు, వాస్తు శాస్త్రజ్ఞులు చాలామంది ఉన్నారు, వాస్తు కోవిదులు చాలామంది ఉన్నారు. అయినది వాస్తు అంటే ఏమిటి అన్నట్టయితే, వాస్తు అన్నది వస అన్న ధాతు నుంచి పుట్టింది. ఆ పదం వస అంటే నివాసానికి యోగ్యమైనది అని అర్థం. అంటే మనకి నివాసానికి యోగ్యమైన ప్రదేశం కానీ, గృహం కానీ, దానికి ఎండిన మందిరం కానీ, భవంతి కానీ ఏదైనా దాని గురించి వస్తుంది. అయితే ఇక్కడ ప్రకృతిలో ఎన్నో వనరులు ఉన్నాయి, పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, తర్వాత పీఠభూములు ఉన్నాయి, నేల ఉంది, భూమి ఉంది. అయితే నివాసయోగ్యమైన ప్రదేశంలో ఇల్లు కట్టుకోవటాన్ని వాస్తు అని అంటారు. అది కూడా తనకి నివాసయోగ్యంగా ఉండాలి, దాన్నే వాస్తు అని అంటారు. ఇంకా అంతకంటే ఎక్కువ అర్థం లేదండి. మానవుడు సుఖక్షేమాలతో ఉండటానికి ఏర్పాటు చేసుకునేదే వాస్తు శాస్త్రరీత్యా గృహము. అయినట్టయితే ముందర వాస్తు శాస్త్రం గురించి మనం తెలుసుకోవాలి అన్నట్టయితే, వాస్తు శాస్త్రం పూర్తిగా దేని మీద బేస్ అయ్యింది అన్నది కూడా మనం తెలుసుకోవాలి. దిక్కుల మీద బేస్ అయ్యింది. దిక్కులు అన్నట్టయితే తూర్పు, పడమర, ఉత్తరం, దక్షిణం, ఈ 4 దిక్కులు. ఈ 4 దిక్కులు కాకుండా ఈ యొక్క మూలలు అంటే విదిక్కులు అంటే ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువ్యం, ఈ 4 విదిక్కులు. అంటే 4 దిక్కులు, 4 విదిక్కులు కలిపి 8 దిక్కులుగా మనం పరిగణలోకి తీసేసుకుంటున్నాము. ఇవి దీని ప్రకారంగా చూసుకోవాలి. నెక్స్ట్ పార్ట్లోనూ ఉచ్చ నీచాలు చూసుకోవాలి. తర్వాత స్థలానికి ఎత్తుపల్లాలు చూసుకోవాలి. తర్వాత ఆ యొక్క వాస్తు పదం అంటే ఏకాశితి వాస్తు అని ఉంటుంది, దాని ప్రకారం చూసుకోవాలి. గర్భాన్ని కట్టుకోవాలి. ఇవన్నీ కూడా చాలా చాలా రకాలుగా ఉంటాయి. అన్నట్టయితే మనం ముందర ఈ దిక్కుల గురించి మనం తెలుసుకోవాలి అన్నట్టయితే, ఒకటి ఇప్పుడైతే కంపాస్ అన్నది ఉంది అందరికీను. కంపాస్ ప్రకారంగా డైరెక్షన్ తెలుసుకుంటున్నాం. పూర్వకాలంలో కంపాస్ అనేది ఎవరో దగ్గర కానీ ఉండేది కాదు. అయినట్టయితే మనం సూర్యుడికి ఎదురుగా నిలబడ్డామంటే, ఉదయ సూర్యుడికి సంధ్యా సమయంలో ఉండే సూర్యుడికి ఎదురుగా మనం నిలబడ్డామంటే దానినే తూర్పు దిశ అని అంటారు. అంటే దాన్ని పూర్వ దిశ అని కూడా అంటారు. దానికి సూర్యుడికి ఎదురుగా నిలబడే దిశ తూర్పు దిశ, మన వెనకాల ఉండే దిశ పడమర దిశ, పశ్చిమ దిశ అని కూడా అంటారు. అంటే ప్రాక్పశ్చిమాలు అంటారు. ఇక మనం నుంచున్నాం కదా, మనకు ఎదురుగా ఉన్నది సూర్యుడికి ఎదురుగా ఉన్న తూర్పు దిశ అయినప్పుడు, మన కుడి చేతి వైపు ఉన్నది దక్షిణ దిశ అంటారు. అంటే అందుకే మనకి కుడి భుజానికి దక్షిణ అష్టము అని పేరు వచ్చింది. అంటే మనం సూర్యుడు ఎదురుగా నిలబడ్డప్పుడు, సూర్యుని నమస్కారం చేసుకునేటప్పుడు ఈ యొక్క దక్షిణ దిక్కుని మన కుడి భుజం ఉంటుంది కాబట్టి దానిని దక్షిణ అష్టము అని అంటాం. అందుకే ఆ దక్షిణ అష్టంతో మనం ఎవరికైనా ఇచ్చేదే దక్షిణ అని పేరు కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అది అప్రస్తుతం అనుకోండి, అది ఇంకోసారి ఇంకో రకంగా నేను చెప్పుకుంటూ వస్తాను. నెక్స్ట్ మనకి ఎడమ భుజం దగ్గర ఉన్నది ఉత్తర దిశ. అంటే ఇక్కడ సూర్యునికి ఎదురుగా ఉన్నది, మనం సూర్యునికి ఎదురుగా నిలబడ్డప్పుడు మనకు ఎదురుగా సూర్యుడు కనిపిస్తాడు కాబట్టి అది తూర్పు దిశ. మనకి బ్యాక్ సైడ్ ఉన్నది పడమర దిశ.
మనకి కుడి చేతి వైపు ఉన్నదేమో దక్షిణ దిశ, ఎడమ చేతి వైపు ఉన్నదేమో ఉత్తర దిశ. ఇవి 4 దిశలు, 4 దిక్కులు మనకు ఏర్పడ్డాయి. ఇకపోతే మూలలు, మూలలు అంటారు లేదా విదిక్కులు అంటారు. వీటికి ఆగ్నేయ, నైరుతి, వాయవ్యం, ఈశాన్య దిశలని పేరు. అయితే ఆగ్నేయ దిశ ఎక్కడ ఉంటుంది అన్నట్లయితే తూర్పు దిశకి, దక్షిణ దిశకి మయాన ఉన్నదే ఆగ్నేయ దిశ. ఇక నైరుతి దిశ, నైరుతి దిశ అన్నది ఎక్కడ ఉంటుంది మనకి? దక్షిణ దిశకి, పడమర దిశకి మయాన ఉన్నదే మనకి నైరుతి దిశ. దాన్ని విదిశ, విదిక్కు అంటాం. ఇక వాయువ్య విదిక్కు అన్నట్టయితే పడమర దిశకి, ఉత్తర దిశకి మయాన ఉన్నది వాయవ్య విదిశ లేదు విదిక్కు. ఇక తూర్పు దిశకి, ఉత్తర దిశకి మయాన ఉన్నది ఈశాన్య విదిశ, ఈశాన్య విదిక్కు. అంటే మనకి ఇప్పుడు 4 దిక్కులు, 4 విదిక్కులు వచ్చాయి, 8 దిక్కులు వచ్చాయి. ఇక అదో దిక్కు అన్నట్టయితే మన కాలి కింద భాగం భూమి లోపల, ఊర్ధ్వ దిక్కు అన్నట్టయితే మన ఆకాశం. వీటి గురించి ప్రస్తుతం అప్రస్తుతం కాబట్టి మనకి ఈ 4 దిశలు కూడా మీద ఆధారపడి ఉంటుంది వాస్తు శాస్త్రం. ఇక నెక్స్ట్ దేని మీద ఆధారపడుతుంది? నెక్స్ట్ చాయిస్ మనకి ఏంటన్నట్టయితే ఎత్తు పల్లాలు. ఎత్తు పల్లాలు అన్నట్టయితే ఇక్కడ ఏ దిశ ఎత్తుగా ఉండాలి, ఏ దిశ పల్లంగా ఉండాలి. ఏ దిశ ఎత్తుగా ఉంటే మనకు లాభం, ఎత్తుగా ఉంటే నష్టం. ఏ దిశ పల్లంగా ఉంటే మనకు లాభం, అదే ఏ దిశ పల్లంగా ఉంటే మనకు నష్టం. ఇవన్నీ కూడా తెలుస్తాయి. ఇక ఈ దిశలో ఉన్నాక మనకి వాస్తుశాస్త్రంలో ఇంకా దేని గురించి మనం తెలుసుకోవచ్చు అన్నట్టయితే ఇక్కడ వాస్తు నిర్వచనం చెప్పుకున్నాం. పంచవాస్తు పారిజాత అనే ఒకటి ఉందండి. అందులో చాలా వివరంగా రాసి ఉంటారు. తర్వాత భూగర్భ వాస్తు అన్నది ఉంటుంది. అందరికీ తెలుస్తున్నది ఒకటే వాస్తు. ఏం వాస్తు అన్నట్టయితే ఈశాన్యం పూజ, ఈశాన్యం నుయ్య, ఆగ్నేయం పొయ్య, నైరుతి శయ్య, వాయువ్యం పెయ్య. అయిపోయింది, సింపుల్. మాకు వచ్చేసిందండి వాస్తు అంటారు. కానీ అది కాదు. వాస్తు చాలా కష్టమైనది, చాలా సులభతరమైనది ఎప్పుడూ కాదు. కానీ మనం నిత్యసారం చేస్తూనే ఉండాలి. వాస్తు గురించి ఎన్నో ప్రయోగాలు చేస్తూనే ఉండాలి. ఎన్నో ఎరటివారు కట్టించిన బిల్డింగులు కూడా మనం చూసి నిష్పక్షపాతంగా మనం బాగుందో లేదా అన్నది కూడా మనం కామెంట్ ఇవ్వగలిగే మనస్తత్వం మనకు ఉండాలి. ముందర అది ఒకటి నేర్చుకోవాలి. అయితే ఈ వాస్తులోనూ అందరూ చెప్పే వాస్తు కాకుండా భూగర్భ వాస్తు అని కూడా ఉంటుంది. అంటే మనం నివసించే భూమిలో 12 అడుగుల లోపు ఏ ఫారెన్ బాడీస్ అన్నట్టయితే ఎముకలు కానీ, శుద్ధ కానీ, పటిక కానీ, లోహాలు కానీ ఏమైనా ఉన్నట్టయితే అవి యజమానికి నష్టాన్ని కలగజేస్తాయి. పుర్రెలు కానీ, కళేబరములు కానీ. అందుకు ముందర దాన్ని శుద్ధి చేసి, ఆ యొక్క భూమిని శుద్ధి చేసి, ఆ యొక్క వస్తువులన్నీ తీసేసి ఇసుకతో ఫిల్ చేసి అప్పుడు కట్టడం మొదలుపెట్టాలి. ఎందుకంటే భూగర్భంలో ఉండే నిక్షేపాల వల్ల మనకి ఒక మంచి చెడ్డలు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, మీరు శ్రద్ధగా వినండి. మనకి కడుపులో ఏదైనా మనకి ఫారెన్ బాడీ లాంటిది మనకి నచ్చని పదార్థం లోపలికి వెళ్ళిందనుకోండి, అది బయటకు వచ్చేంత వరకు కూడా మనకి నిద్ర పట్టదు. వాంతి రూపంగా నవ్వాలి, లేదంటే డయేరియా మోషన్స్ రూపంగా నవ్వాలి. లేకపోతే మనకి కడుపులో డిస్టర్బెన్స్గా ఉంటుంది. అదేవిధంగా భూమిలో కూడా మనకి సంబంధించిన పదార్థములు ఏదైనా ఉంటే దానివలన గృహం కట్టుకుండి అందులో నివాసం చేసి సుఖక్షేమాలతో ఉండాలనుకునే వ్యక్తి సర్వనాశనం ఏర్పడడం ఖాయం. ఇది అయ్యింది. నెక్స్ట్ మనకి ఇంకోటి ఏంటంటే ఎన్విరాన్మెంటల్ వాస్తు, పరిసరాల వాస్తు ప్రభావం. మన ఇల్లు చక్కగా చాలామంది అంటారు, మా ఇల్లు చాలా చక్కగా బాగా కట్టుకున్నామండి, అన్ని విధాలు బాగుంది, ఈశాన్యం నుయ్యి, ఆగ్నేయాన్నేమో పొయ్యి, నైరుతిని శయ్య, వాయవ్యాన్నేమో ఇది పెయ్య ఉన్నాయి. తర్వాత సిద్ధాంతి గారు కూడా గర్భం కట్టి ఇచ్చారు, సిద్ధాంతి గారు మంచి ముహూర్తం పెట్టి ఇచ్చారు, అన్ని విధాలు బాగుంది, కానీ మాకు కష్టాలు వచ్చాయి అని అంటారు. ఎందుకు వస్తాయి? మీకు పరిసరాల వాస్తు ప్రభావం వలన. ఈ యొక్క మీకు పరిసరంలో మీకు పడమర దిశని అవతల వాళ్ళ బిల్డింగ్ ఉండి
ఉంటే అది ఎత్తుగా ఉంటే మీకు మంచి కలుగుతుంది. అదే గాని మీ బిల్డింగ్ ఎత్తుగా ఉండి, తూర్పు బిల్డింగ్ ఎత్తుగా ఉండి, పడమర బిల్డింగ్ గాని డౌన్‌లో ఉన్నట్టయితే మీకు చెడ్డ జరుగుతుంది. అదేవిధంగా మీకు దక్షిణ దిశన ఉండే బిల్డింగు డౌన్‌లో ఉన్నట్టయితే, లేదా ఖాళీ స్థలం ఉన్నట్టయితే, లేదా నూతులు, గోతులు, చెరువులు ఉన్నట్టయితే మీకు నష్టం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అదేవిధంగా అక్కడ ఆ యొక్క దక్షిణ దిశని ఎత్తైన బిల్డింగులుండి ప్రశాంతంగా ఉన్నట్టయితే మీకు లాభం కలుగుతుంది. అదేవిధంగా మీకు ఉత్తరాన కూడా లోయలు గానీ, సరస్సులు గానీ, ఖాళీ స్థలాలు గానీ మీకంటే ఎత్తు తక్కువ బిల్డింగులు గానీ ఉన్నట్టయితే మీకు మంచి కలిగే అవకాశాలుంటాయి. అదే తూర్పు దిశని కూడా అదే అప్లై అవుతుంది. ఇన్ని రకాలుగా పరిసరాల వాస్తు ప్రభావం మనకుంటుంది. అయితే పరిసరాల వాస్తుకి మనకి సంబంధం ఏంటండి? మన ఇల్లు శుభ్రంగా ఉంది కదా అని మనం అనుకుంటాం. కానీ ఎక్కడో అవతల వ్యక్తి 4 ఇళ్ళ అవతల కాలువలోనేమో మురుగునీరుంది. అదేమో మురిగిపడి దోమలొచ్చి మన ఇంటికొచ్చి కుడుతున్నాయి కదా! నెక్స్ట్ ఎక్కడో వంటింట్లో పోపు పెడితే ఆ యొక్క హాల్‌లో ఉన్న వాళ్ళకి గొట్టురొస్తుంది కదా! ఆ డ్రైవరు ఆ బస్సులో ఆ చివర అతను ఏదో పొగ తాగినట్టయితే డ్రైవరు పొగ తాగడం ఆఫ్ చేయండి అని అంటారు కదా! ఇది కూడా అంతే. పక్క ఇంటి వాస్తు మీకు, మనకి అందరికీ అప్లై అవుతుంది. ఈ యొక్క నెక్స్ట్ ఇంకొకటేంటంటే, మన వాస్తు ఏ విధంగా కట్టుకోవాలి అన్నట్టయితే, చుట్టూ ప్రహరీ గోడ ఉండాలి. ఆ ప్రహరీ గోడకి కావలసిన ఖాళీ స్థలం ఏర్పాటు చేసుకోండి. ఈ యొక్క గృహం కట్టుకునే అవకాశం మనకి ఇవ్వాలి. అంటే ఏంటంటే, కట్టుబడే స్థలం వేరు, ప్లింత్ ఏరియా వేరు. అంటే మీకు స్థలం అంటే ఆ యొక్క దాన్ని ఏమంటారు అన్నట్టయితే, మీకు గృహస్థలం ఒక 200 గజాలు ఉందనుకుందాం. అందులో కట్టుబడే స్థలం 110 గజాలు అనుకుందాం. అంటే చుట్టూరా సెట్ బ్యాక్స్ వదులుతారనమాట. ఆ సెట్ బ్యాక్స్ కూడా మనకి తూర్పున గానీ, ఉత్తరాన గానీ పల్లంగా ఉండాలి. దక్షిణం గానీ, పడమన గానీ ఎత్తుగా ఉండాలి. ఇంకా చాలా ఉన్నాయి. అన్నీ చెప్తాను. తర్వాత ఈ ఎత్తు బల్లాల గురించి ఒకటి. తర్వాత ఇంకా ఏంటంటే, ఇంకా వాస్తులో ఏమొస్తాయంటే ఆయమ అన్నది వస్తుంది. ఆయమ అన్నట్టయితే ఆ యొక్క మీరు కట్టుకుంటున్న బిల్డింగ్‌కి లైఫ్ ఇవ్వటం అన్నది ఉంటుంది. ఆ లైఫ్ ఇవ్వటం అనేది సిద్ధాంతీకరిస్తారు. దానికి 6 పదముల గణితం ఉంటుంది. 8 పదముల గణితం ఉంటుంది. 11, 13, 18 పదాలు కూడా గణితం ఉంటుంది. దాని ప్రకారం సిద్ధాంతకర్త చూసి గర్భాన్ని కట్టి, ఆయాన్ని కట్టి మీకు బిల్డింగ్ లైఫ్ ఇచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మనకి వాస్తు గురించి చూసుకున్నప్పుడు ఇంకా ఏమేం కావాలన్నట్టయితే, ఆళ్ళ యజమాని పేరుకి ఆ దిక్కు నప్పుతుందా లేదా అన్నది చూడాలి. అంటే ఇక్కడ వాస్తు శాస్త్రంలో చెప్పింది ఏంటంటే, జన్మ నక్షత్రాన్ని బట్టి చూడొద్దు, నామ నక్షత్రాన్ని బట్టి చూడమ్మా అని చెప్పారు. అంటే ఈ యొక్క నామ నక్షత్రానికి అతను ఏ పేస్ తీసుకుంటాడో ఆ పేస్ నప్పుతుందా లేదా అనేది కూడా మనం ఆలోచన చేయాలి. చాలామందికి తూర్పు సింహద్వారం మీకు నప్పుతుందనంటే, తూర్పు సింహద్వారం అంటే ఏమిటండి అంటారు. తూర్పుకి లోపలికి వెళ్ళాలా? తూర్పు నుంచి బయటకు రావాలా? అనేది వాళ్ళ డౌట్. తూర్పు సింహద్వారం అంటే మన బిల్డింగు తూర్పు దిశను చూడాలి. అంటే మన గుమ్మం తూర్పు దిశను చూడాలి. అంటే మనం బయటకు వచ్చేటప్పుడు తూర్పు దిశను రావాలి. మనం గృహానికి వెళ్ళాడు పడమర దిశను వెళ్ళాలి. దాన్ని తూర్పు సింహద్వారం అని అంటామనమాట. ఈ యొక్క యజమాని నక్షత్రానికి ఏ సింహద్వారం నప్పుతుందో మన గురువు గారిని, సిద్ధాంతి గారిని అడిగి మనం ముందుగా తెలుసుకుంటే చాలా మంచి ఫలితాలు వస్తాయి. నెక్స్ట్ ఇంకా దీని గురించి ఈ వాస్తులోనూ మనకి ఎలివేషన్‌కి ప్రాధాన్యత ఇవ్వకుండా ఉన్నట్టయితే చాలా మంచిది. ఈ వాస్తు మనకి దిక్కుల గురించి చెప్పుకున్నాము. ఎత్తు పల్లాల గురించి వస్తాయి. ఇంకా మనకి వాస్తులో ఏమేమి వస్తాయంటే ఈ రోజుల్లో మెయిన్‌గాను ముందర మనకి కిచెన్ గురించి వస్తుంది. ఓపెన్ కిచెన్ వస్తుంది. లేదంటే మామూలు కిచెన్ వస్తుంది. నెక్స్ట్ పూజా గది మెయిన్. పూజా గదికి ప్లేస్‌మెంట్ సరైనది ఇచ్చుకోవాలి. కిచెన్‌కి సరైన ప్లేస్‌మెంట్ ఇచ్చుకోవాలి. నెక్స్ట్ అటాచ్డ్ బాత్రూమ్స్‌కి కూడా సరైన ప్లేస్‌మెంట్ ఇచ్చుకోవాలి. మాస్టర్ బెడ్‌రూము, చిల్డ్రన్ బెడ్‌రూము, అదేవిధంగా గెస్ట్ బెడ్‌రూము, అదేవిధంగా కోశాగారము పెట్టుకునే లాకరు, నెక్స్ట్ ఐరన్ సేఫు, దాని తర్వాత ఊయల, దాని తర్వాత పూజ గది అనేది మనం చెప్పుకున్నాము. హాలు చెప్పుకున్నాము. చాలామంది ఇప్పుడు ఏం చెప్తున్నారంటే ఓపెన్ థియేటర్ అని కూడా చెప్తున్నారు. ఓపెన్ థియేటర్ గురించి కూడా మనం ఆలోచన చేయాలి. తర్వాత మనం
ఎలక్ట్రిఫికేషన్ గురించి వాస్తు ప్రకారంగానే మనం వెళ్ళాలి. నెక్స్ట్ ప్లంబింగ్ గురించి కూడా వాస్తు ప్రకారంగానే వెళ్ళాలి. అంటే ఇదంతా కూడా వాస్తు సిద్ధాంతం మీద పూర్తిగా మనం ఆధారపడిపోయాం. అంటే ప్లంబింగ్ కూడా వాస్తు ప్రకారం చేయాలి, ఎలక్ట్రిఫికేషన్ వాస్తు ప్రకారం చేయాలి, తర్వాత ఎర్త్ పిట్ కూడా వాస్తు ప్రకారం కట్టాలి, స్టెయిర్ కేసు వాస్తు ప్రకారం కట్టాలి, అదేవిధంగా మీకు లిఫ్ట్ కూడా వాస్తు ప్రకారంగానే కట్టాలి. తర్వాత పెంట్ హౌస్ వాస్తు ప్రకారంగానే కట్టాలి. పైన ఓవర్ ట్యాంక్ కూడా వాస్తు ప్రకారంగానే కట్టాలి. డ్రింకింగ్ వాటర్ ఎలా వెళ్ళాలి, మళ్ళీ ఎలా రావాలి, అవుట్లెట్ ఇన్లెట్ వాస్తు ప్రకారం ఉండాలి. అదేవిధంగా బోర్ వాటర్ కూడా అవుట్లెట్ ఇన్లెట్ కూడా వాస్తు ప్రకారంగానే ఉండాలి. ఇక కమోడ్స్ వాస్తు ప్రకారంగానే ఉండాలి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలామంది వరుసపానంటే దాని మీద కూర్చోలేకపోతున్నారు, అని కమోడ్ మీద కూర్చోగలుగుతున్నారు. కమోడ్స్ ఎత్తు ఎంత ఉండాలి, తర్వాత దాన్ని ఇక రివర్స్ స్లాబ్ వేయాలా బాత్రూమ్కి, లేదా మామూలు స్లాబ్ వేయాలా అనేది కూడా ఆలోచన చేయాలి. తర్వాత మెయిన్ సింహద్వారం ప్లేస్మెంట్ ఒకటి కావాలండి. వాస్తు మనం చూసుకోవాలంటేనో సింహద్వారం ఏ దిక్కున ఉండాలి, ఏ దిక్కున ఉంటే మంచిది, సింహద్వారానికి గర్భం ప్రకారంగా కొలతలు సరిపోయా లేదా అన్నది చూసుకోవాలి. సింహద్వారం పక్కన కిటికీలు కూడా చూసుకోవాలి. సింహద్వారం ప్లేస్మెంట్ అన్నట్టయితే పూర్వకాలంలో రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని, రాహుకేతువులు ఒక తూర్పు దిశను విభజించినట్టయితే తూర్పు దిశ ఒక 90 అడుగులు ఉంది అనుకున్నాం. 10 అడుగుల రవి, 10 అడుగులు చంద్రుడు, 10 అడుగుల కుజుడు, 10 అడుగుల బుధుడు, 10 అడుగుల వరకేమో గురుడు, 10 అడుగుల శుక్రుడు, 10 అడుగుల శని, 10 అడుగుల రాహు, 10 అడుగుల కేతువు రూలింగ్లో ఉంటారు. అప్పుడు మనం ఎక్కడ గుమ్మం పెట్టాలి అంటే బుధ, గురు, శుక్ర స్థానాల్లో గుమ్మం పెట్టుకోవాలి. బుధ, గురు, శుక్ర స్థానాల్లో గుమ్మం పెట్టుకోవాలంటే మనం సగానికి గుమ్మం పెట్టుకుంటే మంచిది. అదేవిధంగా దక్షిణ భాగానికి కూడా దక్షిణ సింహద్వారం అన్నట్టయితే దానికి ఇంకో రకంగా ఉంటుంది. పడమర సింహద్వారం, ఉత్తర సింహద్వారం, మూల కార్నర్స్లో కూడా ఎప్పుడు కూడా సింహద్వారం పెట్టకూడదన్నారు. కానీ ఇక్కడ ఉచ్చి నీచాలుగా బిల్డింగ్ని కానీ విభజన చేసినట్టయితే మనం ఆ యొక్క ఉచ్చి నీచాలుగా విభజన చేస్తే ఉచ్చి భాగంలోనేమో సింహద్వారం పెట్టుకోవాలి, నీచ భాగంలో మటుకు సింహద్వారం పెట్టకూడదు అని శాస్త్రవచనం అనమాట. ఏమైనా కూడా చాలా మెజర్మెంట్స్ ఉన్నాయండి. తర్వాత కిటికీలు పెట్టుకోవాలి, వెంటిలేటర్స్ పెట్టుకోవాలి. మనకి గుమ్మాలు ఎన్ని సంఖ్య ఉండాలి అంటే ఈవెన్ నెంబర్స్ ఉండాలి గుమ్మాలు. కిటికీలు కూడా ఈవెన్ నెంబర్స్ ఉండాలి. ఈవెన్ నెంబర్స్లోనేమో 0 రాకూడదు. అంటే 2, 4, 6, 8, 12, 14, 16, 18, 22 ఆ రేంజ్లో వెళ్ళొచ్చు. కిటికీలు కూడా అదే రేంజ్లో వెళ్ళొచ్చు. తర్వాత వెంటిలేటర్స్ గురించి వస్తుంటే వెంటిలేటర్స్కి ఏమో కౌంటింగ్ వేయక్కర్లేదు. కారణం ఏంటంటే కిటికీలు మనకి ఆక్సిజన్ అందించేవి కింద ఉంటాయి. వెంటిలేటర్లో మనం వదిలిన కార్బన్ డైఆక్సైడ్ బయటకు పంపించేవి అందుకు గుమ్మం పైన ఉంటాయి. కాబట్టి వాటికి లెక్క లేదు. ఇకపోతే ఎలక్ట్రిఫికేషన్ గురించి చెప్పుకున్నాము. దాని తర్వాత మనకి ఓవర్ ట్యాంక్ గురించి చెప్పుకున్నాము. సంపు గురించి కూడా చెప్పుకోవాలి. సంప్ అన్నట్టయితే భూగర్భ జలము. ఎక్కడ బోరు వేయిస్తాము, బోరు ఏ దిక్కులో వేయాలి, ఎలా వేయాలి, ఎన్ని అడుగులో వేయాలి, అది ఒకటి ఉంటుంది. దాని పక్కన సంపు ఏ విధంగా కట్టాలని ఉంటుంది. తర్వాత ఏంటంటే ఓపెన్ ప్లేసుల గురించి కూడా ఉంటుంది. ఆ యొక్క కొలమానాలు అవి అన్నీ ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే మనకి కిచెన్లో ఈ మధ్యని ఓవెన్ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, చిమ్నీ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, తర్వాత ఇది వాటర్ ఫిల్టర్స్ ఉంటాయి కదండి, వాటర్ ఫిల్టర్స్, ఆ వాటర్ ఫిల్టర్స్ ఏ ప్లేస్లో పెట్టుకోవాలి, దాని ప్లేస్మెంట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయి. అదేవిధంగా దేవుడి గదిలో కూడా ఏ విధంగా పెట్టుకోవాలని ఉంటుంది. తర్వాత ఆ యొక్క మనకి సెప్టిక్ ట్యాంక్ గురించి కూడా చెప్పుకున్నాము. సెప్టిక్ ట్యాంక్కి ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి, మెట్ల కింద సెప్టిక్ ట్యాంక్ పెట్టుకోవచ్చా, పెట్టుకోవడం, ఇన్ని రకాలుగా ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం తెలుసుకోగలిగినట్టయితే మనకి వేరే సిద్ధాంతి అవసరం ఉండకపోవచ్చు. ఒకవేళ కానీ సిద్ధాంతి కానీ మన ఇంటికి రప్పించి చెప్పినప్పటికైనా సరే వారిని అస్తమానం రప్పించుకోవడం మన వల్ల అవ్వదు. కాబట్టి వారు కూడా సమయాభావం ఉంటుంది. కాబట్టి మనం కూడా కొంత నాలెడ్జ్ ఉన్నట్టయితే అప్పుడు వారి సబ్జెక్టుకి మీరు మీ యొక్క ఇంట్రెస్ట్ వారు సహాయ సహకారాలు చేసిన వాళ్ళు అవుతారు. కాబట్టి మీరు తప్పనిసరిగా వాస్తు గురించి తెలుసుకుంటే మంచిది. ఇంకా చాలా చాలా ఉందండి. మనం ఒక 1 year వరకు చెప్పుకున్నప్పటికైనా సరే ఈ వాస్తు అనేది తరగనేది ఎప్పుడు కూడా అప్డేట్ అవుతున్న శాస్త్రం. ఇది అప్డేట్ అవుతూనే ఉంటుంది. ఇది పూర్వం వాస్తుకి ఎప్పుడు వాస్తు తేడా ఏంటి నేను ముందు రాబోయే వీడియోలో చెప్తుంటాను. మీరు మటుకు జాగ్రత్తగా శ్రద్ధగా
వినండి. ఈ రోజుని మనం దిక్కుల గురించి చెప్పుకున్నాం, విదిక్కుల గురించి చెప్పుకున్నాము. తర్వాత కంపాస్ గురించి ఇంకో రోజున చెప్పుకున్నాం. మీ అందరూ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉంటారని, మీ అందరికీ కూడా మీ చల్లని కోరికలు భగవంతుడు నెరవేర్చాలని, తర్వాత అందరిలోనూ మనం ఉండాలి, అందరి మంచి మనం కోరుకోవాలి, అందులో మనం ఉండాలి, అందరూ సుఖంగా ఉండాలి, అందులో మనం ఉండాలి. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. ఓం శ్రీ పంచముఖేశ్వరి జ్యోతిష్పీఠం 9440255569 వాయిస్ ఆఫ్ బేస్కే ప్రసాద సిద్ధాంతి. శుభం భూయాత్. అందరికీ నమస్కారములు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయంలో కామెంట్ రూపంలో తెలియజేయండి. దూర ప్రాంతంలో ఉన్నవారికి, ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివ్వగలము. ఫోన్పే కానీ, గూగుల్ పే కానీ సౌకర్యం గలదు. తర్వాత ఈ యొక్క వాస్తుశాస్త్రం గురించి, జ్యోతిశాస్త్రం గురించి పొంకాను పొంకలుగా మీకు శాస్త్రాన్ని ఇవ్వగలము. వీలైనంత వరకు ప్రతిరోజు కూడా ఏదో ఒక క్లాసెస్ చెప్పడానికి నేను సిద్ధంగానే ఉన్నాను. సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ వరప్రసాదరావు. 9440255569 వాయిస్ ఆఫ్ బీఎస్కేవి ప్రసాద సిద్ధాంతి ఛానల్. మీ అందరూ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనము ఉండాలి. శుభం భూయాత్. మీ సిద్ధాంతి ప్రసాదరావు.